గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలా టౌన్ లో కొంచెం పని ఉంది, వెళ్ళొద్దామని. ఏంటి గాలుడు పాట పాడుతున్నాడా? అంగటోపు హోలేసు హాగు సైడు హన్నాడు లైసెన్స్ లాగిండు. సిగ్గులేదు. అటికా హాపీ హిండు నా హిపు హాపు హిండు. సిగ్గులేదు. ఆడదాని కాబట్టి బతిపోయావు, లేకపోతే పడి చచ్చి ఉండేదా. ఏంటమ్మా, ఏం జరిగింది? అమ్మో నా తల్లి, అమ్మా సుందరి, ఏమైంది నీకు? ఏమైంది సుందరి? అక్క, ఇదేను బాబు, నేను లోపల కూర్చొని చదువుకుంటుంటే నన్ను నిన్ను ఏం చేశాడు చెప్పు. ఆడు చేశాడు అక్క. మీరే చూసారుగా బాబు కళ్ళారా, పెద్దగా కనబడుతూ ఎంత పాడు పని చేశాడు. మీరేనా చెప్పండి, నా చెల్లెలు బతుకు కాపాడండి. అమ్మా సుందరి. అవద్దు, ఇదంతా పచ్చవద్దు. నేనే తప్పు చేయలేదు. ఇదంతా సుందరి వాళ్ళ అక్క కలిసి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి ప్లీజ్. చూసారా చూసారా, నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండవమ్మా, అమ్మాయిని చెప్పనే. అమ్మ సుందరి, అసలు బలకతారం ఎలా జరిగింది? పలకతారం కాదు డాడీ, బలత్కారము. అదేలే భయ్యా, బలకతారము. వివరంగా చెప్పమ్మా. మా అక్క నీళ్ళ కోసం చెరువు కాడికెళ్ళింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. హోటల్లో కూడా ఎవ్వరూ లేరు. అది చూసి సీను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు అవద్దు, సుందరి లోపల పిలిచింది. అబ్బా నువ్వు ఉండవయ్యా, అమ్మాయిని చెప్పని ముందు. నన్ను బలత్కారం చెయ్యబోతే వద్దు బాబు, నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను. ఎట్టాగో మనం ప్రేమించుకున్నాం కదా, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి నన్ను. ప్రెసిడెంట్ గారు నన్ను నమ్మండి, సుందరి చెప్పిందంత అబద్ధం. అట్టాగేనయ్యా, అట్టాగే. నువ్వు ఉండు. ఇదిగో తాతబ్బాయ్, ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సుందరి చెబుతుంది కదా, మరి నువ్వేమంటా? అవునండి, నేను ముక్కుపొడి పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం. ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలని పడిన కుట్ర. నా మనవడు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు. ఇదిగో జానకమ్మ, ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు. ఏ ఆడపిల్ల 10 మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు. అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది. ఎందుకు నమ్మాలి? ఆ అమ్మాయి నా మనవడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. నా మనవడు కాదన్నాడనే ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్పుండొచ్చు కదా. ఏరైదరా, న్యాయం చెప్పడానికి సాత్యకం ముఖ్యమయ్యా, అంతేగాని ఇట్ట జరిగి ఉండొచ్చు కదా, అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదురుతాయా? కనుక ఇక్కడున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా సీనుబాబు తప్పు చేశాడని నమ్ముతున్నాను. అయితే సీనుబాబుకి సెట్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా? బాగుపడదు కదా. అందుకని సీనుబాబు సుందరిని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి. మావా అల్లుడు, అల్లుడు, నా బేటీకి బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు.
ఏవ్వా, ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, ఎల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, ఎల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో, అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది అల్లుడు. నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు ఆ, చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ, ఉఠో, లేచి నీ కాలు అందరి మీద బయట కట్ట, బయటికి దాలో. అచ్చా అచ్చా, ఇప్పుడు బయటనా? అల్లుడు, ఆ. ఇప్పుడు అందరికి సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు, వెళ్ళొస్తా. వెళ్తూ మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో, అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు, రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏడాడాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ, నా మాట కాదనగను మావా. అననా ఒట్టు ఒట్టా. నీకు దండం పెడతా, నీ డోలీ మావా. ఎందుకు? దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ओहा ओहा, क्या दिमाग है रे तुम्हारा बेटा? बजाओ, ले जाओ, ये डोल अच्छा तरह बजाओ. बजाता मावा, तू जाओ, तू जाओ. जातू रे. बजाता हूँ मावा, सर्पसुंदरी. వీరుడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటలకే నా కడుపు నిండిపోయింది. ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. మామ, పొరపాటు చేశాం. నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్కి పంపించుంటే అసలు రేపు జరిగిన విషయం బయటపడి. ఇప్పుడు ఏమనుకునే ఏం ప్రయోజనం రా? ఏం సందేహం లేదురా, మీ తాతయ్య చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్రుంది. అసలు నా అనుమానం ఇందులో బుల్లిరాజు గారి హ్యాండ్ కూడా ఉందేమోనని. తీను సుందర్ని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా? బుల్లిరాజు గారి సౌందర్యాన్ని వల్లేసుకుని ట్రై చేశాడు రా. ఆ అమ్మాయి మన సీను గారి ఫేమస్ కదా, ఆ ఇష్టతో ఈ పని చేసి ఉండొచ్చు కదా. సరేరా, బులిరాజు సుందర్ చేత అబద్ధం చెప్పించాడని అనుకుందాం. ప్రెసిడెంట్ నమ్మేడువేనా? ఒక్క ప్రెసిడెంట్ ఏంట్రా, చివరకు మన అచ్చగడి కూడా నమ్మేశాడు. ఎవరు నమ్మితే ఏంట్రా, సౌందర్యం నమ్మపోతే చాలు. వెళ్ళరా మావ, వెళ్ళి సౌందర్యతో మాట్లాడు. గుడ్లరా మావ, గుడ్ల. సౌందర్య, 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 ఒక్కసారితో మాట్లాడాలి ప్లీజ్. తల్తి సౌందర్య,
ఎందుకు వచ్చావు? నేను సౌందర్యతో మాట్లాడాలి. అవసరం లేదు. అయినా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి బజారు పాలు చేశావు. మమ్మల్ని ఇలా బ్రతకని. వెళ్ళు, వెళ్ళిపో. నేను ఎవరిని మోసం చేయలేదు. వాళ్ళే నమ్మి నిందేశారు. నేను నిర్దోషిని, నన్ను నమ్మండి. ఈ మాట ఆ పంచాయతీలో ఏమైంది? నువ్వు ఏ తప్పు చేయకుండానే ఊరందరి ముందు తల వంచుకుని నిలబడ్డావా? నువ్వు నిజంగా నిర్దోషమైతే ప్రెసిడెంట్ తీర్పుకి ఎందుకు ఎదురు తిరగలేదు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నా సౌందర్యం నన్ను నమ్మితే చాలు. సౌందర్యం మాత్రం నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు? బికాస్ షీ లవ్డ్ మీ సో మచ్. సౌందర్యం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలియదండి. నీ మొహం చూసి ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తోంది. నీలాంటి పిరికి వాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తోంది. పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి, ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి. నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయని ఇప్పుడు తెలుసుకుంది. నీతో మాట్లాడడం కాదు కదా, కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు. వెళ్ళి నుంచి. నో, మీరు చెప్పేదంతా అబద్ధం. నా సౌందర్యాన్ని అన్నిటిగా అపార్థం చేసుకోదు. ఒక్కసారి సౌందర్యంతో మాట్లాడివ్వండి. సౌందర్య ఆగు! ఏమిటి దౌర్జన్యం? వెళ్ళి బయటికి. సౌందర్య 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 ఒక్కసారి శాంతి, ప్లీజ్ నా మాట విను. సౌందర్య 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 నేను చెప్పేది విను. ఊళ్ళో వాళ్ళందరూ నేను తప్పు చేశారంటారు. వాళ్ళతో పాటు నువ్వు నమ్ముతున్నావా? సౌందర్య ప్లీజ్ లెట్ దెమ్ డై, లెట్ దెమ్ గో టు హెల్. లెట్స్ నాట్ కేర్ దెమ్. పద సౌందర్య, ఈ కుళ్ళు మనుషుల మధ్య నుంచి, ఈ మురికి మనస్తత్వాల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాం. కమాన్ కమాన్ సౌందర్య. నా మనసు పాడు చేసినట్టే నన్ను కూడా పాడు చేస్తే కానీ నీకు తృప్తి కలగదా? సౌందర్య అంటే అంటే నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావా? Yes, I hate you. Understand? Get lost. నీ మొహం నాకు చూపించుకో. Get out. సౌందర్య, ప్రేమంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమంటే ఏమిటో నువ్వే చెప్పావు. నేను జడ పదార్థానని, వద్దులని నువ్వు ఎక్కిరించేదాన్ని గుర్తుందా? అలాంటి వాడు నేను ఓ ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించాలంటే నువ్వు ఎట్లా నమ్మావు సౌందర్య? నువ్వు నన్ను ప్రేమ చెప్పినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను ద్వేషిస్తే నేను భరించలేను. ప్లీజ్ బిలీవ్ మీ, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. నువ్వు నమ్మకపోతే ఇక్కడ నేను తల బద్ద కొడుకుని చచ్చిపోతాను. నువ్వు చావడం కాదురా, సౌందర్య నువ్వు గెలిచలేకపోతే నేనే చంపేస్తాను. సౌందర్య సౌందర్య మీరు నన్ను తిట్టా కొట్టా పర్వాలేదు, ఒక్కసారి సౌందర్య నన్ను మాట్లాడండి. సౌందర్య 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 ఒకసారి సౌందర్యతో మాట్లాడినా దాని పేరైతే నరికి పోగులు పెడతాను. పదా నా మాట వినండి. పోరా. రేయ్, సౌందర్య ఇక్కడికి వచ్చాడు చంపేస్తాను. సౌందర్య వెళ్ళావు. సౌందర్య ప్లీజ్ ఒక్కసారి నా మాట విను సౌందర్య. ఏమిటని మాట ఇది? పోరా. Get out. వేరే ఎదురా, వేరే ఎదురా. నీ మనవుడు వచ్చోసిన ఆంబోతల ఊరి మీద పడుతుంటే అదుపులో పెట్టుకోవాల ధ్యానం ఉండక్కర్లేదా? మరోసారి మా అమ్మాయి జోలికి నీ వాడు వచ్చాడో వాడి శవమే నీకు దక్కేది. జాగ్రత్త. ఎందుకు వచ్చిన గొడవల నాయన? చూడు ఊళ్ళంతా ఎలా కొట్టారు. ఎందుకు నీకు గొడవ? నాయనే బిడ్డ కంటికి మెంటికి ఏకదారిగా ఏడుస్తున్నాడు. ఆడి బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఊరంతా ఏకమయ్యి అపం శుభం తెలియని నా మనవడి మీద అబద్ధాలు వేస్తారా? ఈయన కష్టం కాల, ఈయన దినాలు పెట్ట పాపిచ్చిదాన్ని. లక్షలు కుమ్మరిస్తామని సంబంధాలు వస్తే లక్ష్మీదేవి లాంటి పిల్ల ఆడికి పెళ్ళంగా రావాలని అన్ని పోతున్నాను. ఆడి కర్మ ఇలా కాలి ఆ టీ కుట్టుదాన్ని చేసుకోవాల్సిన కర్మ పట్టింది. మీరెందుకు ఏడవడం? నా చెల్లి బతుకిలా నాశనమైనందుకు నేను ఏడవాలి గాని వియ్యపురాలు గారు. గీపురాలు గీపురాలు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. చింతకా ఏం కాదు, నా చెల్లి నీ మనోడి పెళ్ళామైతే మనం వియ్యపురాలం కాదా ఏంటి? ఆ మాత్రం మాకు వావి వరుసలు తెలుసండోయ్. మాది అసలే దొరల వంశం. ఇంతకి ముహూర్తాలు ఎప్పుడెట్టిస్తున్నారు? ముద్రష్ట పంచాయతీ తీర్పిచ్చాక పెట్టించుకు తెస్తామా? ఆయన ఆ పని మీద వెళ్ళారు. ఆ ముక్క సరిగా చెప్పొచ్చుగా, దానికంత ఇరుసుకోవడం దేనికో. బాబు గారు ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇక అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా
ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు దొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా? ఇది విషం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఊరి 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 నా బావి పేసినంట. నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా, చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకీ ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించటమేట్రా? ఛీ, జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ నా ఎదుకున్నా నా బొగ్గు కొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటనే చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలే వా, ముఖరథము అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఎంత అల్లరి జరిగాక నీకు పెళ్ళిలా అవుతుందని భయపడ్డా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది, బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరి కోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న, మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు. అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకు ఇష్టాలుండవు నాన్న. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ, ఇప్పుడు ఎవరినెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇదిగో చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఏడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలవరకండి, అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరథం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే. ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయమైతే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట? తప్పకుండా వస్తాను. అట్లాగేనమ్మా, వస్తామండి. వస్తానండి. నిజమా తాంబూలం కూడా పుచ్చుకున్నారు? ఏమిటా అనేది? నేను ఆ రోజే చెప్పాను,
ఇదంతా బుల్లిరాజు బని కుట్రా అని. అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకోవడానికి సౌందర్యం ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. 4 రోజులు పెళ్లి జరగబోతుంది. నా సౌందర్యం నా నుంచి దూరం అయ్యాక నేనెవరి కోసం బతకాలి? సౌందర్యం నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి. సౌందర్య దృష్టిలో నేను దోషిని, ద్రోహిణి. నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒప్పుకోపోయినా ఆనందం సరే తాళి కట్టేయాలి. లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పాడినా అప్పటికి సౌందర్యకి బుల్లిరాజుతో పెళ్లి అయిపోతుంది కనుక సౌందర్య అంతా పశ్చాత్తాపడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. అవును రామా, వీడు చెప్పింది కరెక్ట్. నువ్వు ఇంకేం ఆలోచించకు, పదా. మామా, పెద్దరాజు ఇప్పుడు గుళ్ళు అభిషేకం చేస్తున్నాడు. సౌందర్యం కూడా అక్కడే ఉంది. ఇదే మంచి అవకాశం. గుళ్ళు అందరి ముందు తాళి కట్టే. నీ వెనక మేము అందరూ అన్నాం. ఏం జరిగినా చూసుకుంటాను. నువ్వు పదరా. ఎంత ధైర్యంగా నీకు? పెద్దిరాజు గారి కాబోయే కోడల మెళ్ళలో తాళి కట్టాలని ప్రయత్నిస్తావా? నువ్వు మా ఇంటికి వచ్చిన రోజునే ముక్కలు ముక్కలుగా నరికైపోవటం నేను చేసిన తప్పురా. నీ రక్తం కళ్ళ చూస్తా. నా కూతురు పెళ్లి పళ్ళకి ఎక్కక ముందే నిన్ను పాడి పవిత్రమైన దేవాలయంలో రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. వీడిని ఊరి బయట తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరిగిపారేయండి. తీసుకెళ్ళండి. వీళ్ళు చంపొద్దు. ఊళ్ళో పీనుగులేస్తే మధ్యలో నా పెళ్లి ఆగిపోద్ది. సౌందర్యత నా సాగునం అయ్యాక అప్పుడు చంపండి. సౌందర్యం నువ్వు పెళ్లి చేసుకోండి. కుట్రపడి దూరం చేస్తావు. మధ్యలో నేనేం చేస్తాను రా? ఈ చేతులు కావు రాళ్ళు వదులుతాడు. సౌందర్యం నాది, నా ప్రాణం. నువ్వు పండిన పన్నాగం వల్ల నా మీద అనుమానం, ద్వేషంతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ నీ మీద ప్రేమతో కాదు. సౌందర్యం నీ పెళ్లి చేసుకునే ఆలోచన మానుకో, లేకపోతే నా చేతులు చేస్తావు. పెద్దరాజు గారు, ఇక్కడ ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? ఇవాళ ఇంత పని చేసిన వాడు రేపు పెళ్లిలో ఎంత అఘాయిత్యం చేయడానికైనా వెనకాడ్డు. వీడి ఊళ్ళో ఉంటే నా మనవరాలి పెళ్లి జరగనివ్వడు. అయితే ఓ పని చేస్తానమ్మా. ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ కుర్రాన్ని ఈ ఊరి నుంచి పరిశీలిస్తున్నాను. పెళ్లి అయ్యే లోపు ఈ ఊళ్ళో అడుగు పెట్టావా నేనేం చేస్తానో నాకే తెలియదు. రాజు మళ్ళీ చెప్తున్నాను, నా సౌందర్యం మెళ్ళో తాళి కట్టడానికి ప్రయత్నించావు, ఈ చేతులు నరికేస్తాను. నేను ముక్కలు ముక్కలు చేస్తాను. రాజు ఈ ప్రాణం తీస్తాను.